సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు వాన పడతదంట. ఇంక మిగతా రోజులంతా ఎండ లేదంటే చలి అయితే అదిరేస్తదంట. మొన్న పడిన వానకైతే పొద్దున పూట అయితే చలేస్తుంది. మధ్యాహ్నం పూట అయితే ఎండ అయితే మామూలుగా గాయడం లేదు. రోజులాగానే పొద్దున్నే లేసి రెడీ అయితే అయిపోయినా ఏమన్నా డ్యూటీలు పడతాయని పొద్దున్నుంచి అయితే డ్యూటీలు అయితే పడలేదు. పొద్దునైతే టిఫిన్ అయితే ఆమ్లెట్ అయితే యేసుకున్నా. మైనస్ తిని చానా రోజులయింది. అందుకే ఈ రోజు అయితే మైనస్ అయితే యేసుకొని తింటున్నా. ఎందుకంటే చాలా మంది కామెంట్‌లలో మైనస్ తినొద్దన్న హెల్త్ పాడవుతదని చెప్పారు. గంట కొట్టినట్టు మధ్యాహ్నం అన్నం టయానికి కద్దమ్మ అయితే ఫోన్ చేసి అన్నం ఎత్తుకోమోదురు అన్నం తిందురు అని చెప్పింది. ఒకవేళ కద్దమ్మ ఫోన్ చేయకపోతే రూమ్‌లో అన్నం అయితే ఉంది. అన్నం వేసుకొని పచ్చడి యేసుకొని తినేద్దాం అనుకున్నా. కానీ కద్దమ్మకి ఒకసారి అడుగుదామని కద్దమ్మని అయితే అడిగితే అన్నం అయితే ఇచ్చింది. ఆమె ఇచ్చిన అన్నం చూసి నిజంగా ఆమెను అడిగి మంచి పని చేసినా అనిపించింది. అన్నం తినేసి బయట మేడం అయితే కరెంట్ బాక్స్ ఓపెన్‌లో ఉంది. దాన్ని ఏదో ఒకటి వైర్ తీసుకొని కట్టేయమని చెప్పింది. దాన్నయితే కట్టేసాను. కట్టానో లేదో పక్కన ఇంకొకసారి అయితే నీళ్ళు అయితే పోతున్నాయి. మొన్న రీసెంట్‌గా ఇక్కడ వైర్ బిగించారు కదా! ఆ వైర్ బిగించేటప్పుడు ఇక్కడ గుంత అయితే దువ్వారు. ఆ గుంత దువ్వేటప్పుడు పైప్‌కేమో బొక్కేశారు. ఆ విషయం మేడంకి చెప్పాను. సాయంత్రం అయితే నాకు డ్యూటీ అయితే పడింది. మేడం డబ్బులు ఇచ్చి మార్కెట్‌కి అయితే పొమ్మన్నారు. పొద్దున్నుంచి డ్యూటీలు పడలేదు అనుకుంటా ఉన్నా. సాయంత్రం అయితే బలమైన డ్యూటీ అయితే పడింది. మార్కెట్‌లో సామాన్లు తీసుకురావడానికి. సామాన్లు తీసుకొచ్చేటప్పటికి నా పని అయితే అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్లి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.